సాయిరాం. గాంధీ చౌక్లో వేయించేసినటువంటి శ్రీ వరప్రదాత షిరిడి సాయి మందిర్ 15 గురు పౌర్ణమి వేడుకలు పూర్తి చేసుకొని 16వ గురు పౌర్ణమి వేడుకల్లో ఈ జూలై మాసం 29వ తారీఖు పౌర్ణమి ఆ రోజు పురస్కరించుకొని ముందుగా 9 రోజుల నుంచి కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. ఈ 9 రోజులు మా మందిరంలో సుమారు 300 పైన మాలాధారణ చేసుకుంటారు. ప్రతి సంవత్సరం మేము 11 రోజులు మాలాధారణ చేస్తాము. కానీ బాబా వారి ఆదేశానుసారం ఈ సంవత్సరం 9 రోజులు చేయమన్నారు. అలాగే 9 రోజులే చేస్తున్నాము. ఈ 9 రోజులు కూడా దీక్షపరులకి మరియు అతిథులకి ఉదయం భోజనం ఉంటుంది, రాత్రిపూట అల్పాహారం ఉంటుంది. ప్రతిరోజు అభిషేకాలు, హోమాలు, కార్యక్రమాలు ఉంటాయి. 3వ రోజు పుష్పాభిషేకం ఉంది గురువారం నాడు బాబావారికి. అలాగే సోమవారం నాడు నగర ఊరేగింపు. 29 భారీ ఎత్తున బాబా గారికి పూల అలంకరణ, మందిరం మొత్తం 15,000 మందికి సుమారు అన్నప్రసాద వితరణ జరుగుతుంది ఆ రోజు. ఇలా ప్రతిరోజు కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. మేము ఈ మందిరం స్థాపించిన తర్వాత చాలా సేవా కార్యక్రమాలు చేశాము. సుమారు 400 కుట్టు మిషన్లు పేదవారికి అందజేశాము. ట్రై సైకిల్స్ ఒక 300 దాకా అవయం ఇబ్బంది ఉన్న వాళ్ళకి ట్రై సైకిల్స్ ఏర్పాటు చేశాము. అలాగే లేడీస్ వారి బ్రతుకు తెరువు కోసం ఒక 300 గ్రైండర్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం వైశాఖ మాసం మరియు మామూలప్పుడు పేద బ్రాహ్మణులకి సుమారు 100 మందికి వారికి సన్మానించి వాళ్ళకి సామాగ్రి ఇవ్వడం, పెద్ద ఎత్తున సామాగ్రి ఇవ్వడం జరుగుతుంది. అది మా మందిరంలో జరిగిన బ్రాహ్మణ సత్కారం. వాళ్ళకి అన్నప్రసాద వితరణ కూడా సంవత్సరానికి ఒకసారి మేము జరిపిస్తుంటాము. అలాగే ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం సుమారు 1000 మందికి ఉంటుంది. ప్రతి గురువారం ఉదయం 200 నుంచి 300 మందికి అల్పాహారం ఉంటుంది. అలాగే దసరాకి 400 మందికి పేదవారికి బట్టల పంపిణీ, ఆ రోజు లడ్డూ ప్రసాదం, 2000 మందికి భోజనాలు. కార్తీక మాసం 30 రోజులు అన్న సంతర్పణ జరుగుతుంది. కార్తీక మాసంలో అన్నదానం చేయటం మహాపుణ్యం. అంటే ఆ కార్యక్రమాన్ని మేము 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అలాగే ఎండాకాలం గాంధీ చౌక్లో చిక్కటి చల్లటి మసాలా మజ్జిగ 40 నుంచి 50 రోజులు వితరణ జరుగుతుంది. దానికి ప్రతిరోజు 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దాతల సహాయంతో ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తిస్తున్నాం. చలికాలం మేమే దుప్పట్లు కొని పేదవారు ఎక్కడ ఉంటారో, చలికి ఎవరు బాధపడతారో స్కూటర్ల మీద తిరిగి వాళ్ళకి కప్పి వెళ్ళిపోతూ ఉంటాము. ఇలా కరోనా అప్పుడు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశాం. మా మందిరం ఒక భక్తి మార్గం కాకుండా ప్రజలకి సేవ కూడా చేసే ఉద్దేశంతో మేము ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాము. ఖమ్మం జిల్లాలోనే మనది హైయెస్ట్ టెంపుల్ అని పబ్లిక్ అంటారు. కార్యక్రమాలు బాగా చేస్తారు, సేవలు బాగా చేస్తారని పబ్లిక్ నానుడి. వారి ప్రోద్బలంతో మేము ఇంత ముందుకు వెళ్ళి ఈ కార్యక్రమాలన్నీ చేపట్టి దిగ్విజయంగా ముందుకెళ్తున్నాము. కావున ఈసారి కూడా భక్తులందరూ ఈ కార్యక్రమానికి మాకు సహకరించి, అన్ని విధాలు సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి బాబాగారి కృపకు పాత్ర కావాలని కోరుతూ ఇట్లు చైర్మన్ డాక్టర్ వేములపల్లి వెంకటేశ్వరరావు, గాంధీ చౌక్, ఖమ్మం.